హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను చివరి దాకా చూడండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటో తెలుసుకుందామండి. ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి 2 నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఉద్దేశంలో ఉందండి. ఏంటి ఆ ఉద్దేశం అంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో అనేది బోధన కొనసాగుతుందండి. కాబట్టి డిఎస్సి రాసే అభ్యర్థులకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను కండక్ట్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలుగు మీడియంలో బోధన కొనసాగడం లేదండి. కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కొనసాగుతుంది. కాబట్టి ఎవరైతే టీచర్ కావాలనుకుంటారో ఆ అభ్యర్థి యొక్క ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించే ఉద్దేశంతో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ను కండక్ట్ చేయాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం రావడము జరిగిందండి. ఇంతకుముందు కేవలం ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మోడల్ స్కూల్లో టీచర్లకు ఉద్దేశించబడినటువంటిదిగా పరీక్ష ఉండేదండి. ప్రస్తుతం కేవలం మోడల్ స్కూల్సే కాకుండా డిఎస్సిలో ఏ పోస్టులు అయితే ఫిల్ చేస్తారో అన్నీ అండి, జిల్లా పరిషత్, గవర్నమెంట్, వెల్ఫేర్ అన్నిటికండి మీరు డిఎస్సిలో ఏ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఖచ్చితంగా ఇప్పటి నుండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కనీస మార్కులను మీరు తెచ్చుకుంటేనే మిగిలినటువంటి డిఎస్సి సంబంధించినటువంటి మార్కులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేయడము జరుగుతుందండి. ఇది ఒక మార్పు అండి. ఇక రెండవ మార్పు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ఎలా నడుస్తున్నాయంటే, టీచర్లకు ఖచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలండి. కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే టీచరు ఏ పని కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటాడండి. కాబట్టి డిఎస్సిలో సెలెక్ట్ కాబోయే టీచర్ల యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ను కూడా పరిశీలించే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే, కంప్యూటర్కి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ మీద కూడా ప్రశ్నలను అడిగే అవకాశము ఉందండి. ఇవ్వండి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి 2 ముఖ్యమైన మార్పులు. ఒకటి ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించడం, రెండవది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిశీలించడం. ఈ 2 అంశాలను డిఎస్సి క్వశ్చన్ పేపర్లో పెడుతున్నారు. కాబట్టి డిఎస్సి క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా మరింత కఠినంగా మారబోతుందండి. ఇంగ్లీష్కు అత్యధికంగా వెయిటేజ్ ఇవ్వడము జరిగింది. కాబట్టి డిఎస్సిలో టీచర్ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు అందరూ కూడా ఇప్పటి నుండే ఆంగ్లానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి. టెన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సినానిమ్స్, యాంటనిమ్స్, ఇలా అన్ని అంశాలకు కూడా మీరు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఇంగ్లీష్కు ఎక్కువ సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే గ్రామీణ నేపథ్యంకి వెళ్ళినటువంటి అభ్యర్థులు తెలుగు మీడియంలో చదవడం వల్ల ఆంగ్ల భాష పరిజ్ఞానం కాస్త తక్కువగా ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు మీరు ఇంగ్లీష్కు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మీ నాలెడ్జ్ను ఇంగ్లీష్లో పెంచుకునే అవకాశము ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేనటువంటి అభ్యర్థులందరూ కూడా కనీసం కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ను పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చేదాకా ఎదురు చూడకుండా మీరు ప్రస్తుతము ఈ దీపావళి క్షణం నుండే ఖచ్చితంగా మీరందరూ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఇప్పటి నుండే మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మీరు మంచి మార్కులతో డిఎస్సిలో ఉత్తీర్ణులు కావడం అనేది జరుగుతుందండి. మీకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ఇలాంటి అప్డేట్స్ మీకు అందరికీ నేను నిరంతరం అందించాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.